రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను ప్రభుత్వం పునరాలోచించి సవరించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది। ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సర్కార్కు విజ్ఞప్తి చేశారు। 2 లక్షల రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ జారీ జీవోను సవరించాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం। ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 567లోని నిబంధనలను అమలు చేస్తే లక్షల మంది రైతులు రుణమాఫీ అర్హతను కోల్పోతారని తెలిపారు। ఎక్కువ సంఖ్యలో సాగు చేసే రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని పేర్కొన్నారు। రేషన్ కార్డు ఆధారంగా అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు। కానీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపడిన 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డుల కోసమే గత 10 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు। ఈ కారణంగా రుణమాఫీకి అర్హులు కాలేరని చెప్పారు। ఆధార్, పాస్బుక్, రేషన్ కార్డుల డేటా సమన్వయం కొరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు। పాస్బుక్ లేని వారు లక్షలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ధరణి లోపాల వల్ల పాస్బుక్ ఇవ్వలేదని తెలిపారు। ఇలాంటి నిబంధనలు పెట్టినట్లయితే చాలా మంది పేద రైతులు రుణమాఫీ నుండి మినహాయింపబడతారన్నారు। సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, జాయింట్ లయబిలిటీల గ్రూపులు, రైతు మిత్ర, కౌలు గుర్తింపు కార్డులు ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని నిబంధనలో పేర్కొన్నారని వెల్లడించారు। దీనివల్ల కౌలు రైతులు, పేద రైతులు నష్టపోతారని తెలిపారు తమ్మినేని। గ్రామీణ ప్రాంతాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో దళిత, గిరిజన, బీసీ రైతులు ఎక్కువగా ఉంటారన్నారు। తమ రుణాలను వ్యవసాయానికే ఖర్చు చేస్తారన్నారు। ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా రీషెడ్యూల్డ్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని జీవోలో పేర్కొనడం సరైంది కాదన్నారు వీరభద్రం। దీంతో పాటుగా రెన్యువల్ చేసిన రుణాలు లేదా వసూలు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తింపచేయాలని కోరారు। 2 లక్షలకు పైగా రుణం ఉన్నట్లయితే ఆ అప్పు చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని విధించిన నిబంధన వల్ల మధ్యతరగతి రైతులు నష్టపోతారని పేర్కొన్నారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని। రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచంలోని 10 ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు। హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, టెక్సాస్ కేంద్రంగా ఉన్న స్టార్టప్ రన్వే సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో శ్రీధర్బాబు సమావేశమయ్యారు। తమ ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇప్పటికే ఏర్పరిచినట్లు మంత్రి తెలిపారు। ఒడిశాలోని పూరి తరహాలోనే హైదరాబాద్ వనస్థలిపురం సాయినాథ్ కాలనీలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు। ఇస్కాన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రథం లాగేందుకు భక్తజన వాహిని అధిక సంఖ్యలో పోటెత్తింది। జగన్నాథ స్వామివారి తిరువీధి కార్యక్రమం డప్పు, డోలు వాయిద్యాలు, కీర్తనలు, కోలాటల నడుమ ఆద్యంతం కన్నుల పండువగా సాగింది। రథయాత్ర అనంతరం జగన్నాథుని కథ, కీర్తన, చిన్నారుల నాట్య ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి। యాత్ర సందర్భంగా జగన్నాథుడికి 56 రకాల ప్రత్యేక వంటకాలతో నైవేద్యం సమర్పించారు। అధికారంలో ఉండగా ఏనాడు ప్రోటోకాల్ పాటించని బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కే లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు। ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చేందుకు యత్నిస్తే రోడ్డుపైనే అడ్డుకున్నప్పుడు ప్రోటోకాల్ గుర్తు రాలేదని ప్రశ్నించారు। తమ నియోజకవర్గంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులతో కొబ్బరికాయ కొట్టించలేదా అంటూ ధ్వజమెత్తారు। హరీష్ రావు, కేటీఆర్ కు మతిమార్పు వచ్చినట్లుందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు। గతంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశమే ఉండేది కాదన్న కాంగ్రెస్ నేత ఇప్పుడు సీఎం సహా మంత్రులను రోజు వందలాది మంది కలుస్తున్నారని వెల్లడించారు। సబితమ్మకు ఇవ్వాల్సిన గౌరవం తాము ఇచ్చామని, అయినప్పటికీ తప్పుపట్టడం సరికాదన్నారు జగ్గారెడ్డి। రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు కానీ, ఫౌండేషన్కి సంబంధించి కానీ, ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించలే। ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు। ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంపత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ పరిధిని స్పీకర్ యొక్క చట్టాలను వాడుకొని మీరు వాళ్ళని అసెంబ్లీకి రాకుండా చేసిన కుట్రను మర్చిపోయిరా? విద్యుత్ కొనుగోళ్లపై జరుగుతున్న విచారణను మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ప్రశ్నించారు। సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదన్న ఆయన కేవలం విచారణ జడ్జిని మాత్రమే మార్చిందన్నారు। విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో, విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, అక్రమంగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు।
రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్. ఒక జడ్జి తోటి, న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరిచినందుకు ఎందుకు మీకు భయం వేస్తా ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? గౌరవ సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు. ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళు భుజాలు తరుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి. జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు. ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు, కొనసాగుతున్నది. ఖాళీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా గాడి తప్పిందని, ఎవరు చేయాల్సిన పనులు వారు చేయడంలో వైఫల్యం చోటు చేసుకుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. డిపిఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని, నిర్మాణమయ్యాక డిపిఆర్ సిద్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన శ్రీరామ్ సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత, మేడిగడ్డకు మార్పు తదితరాల గురించి వివరించినట్లు చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల కోసం ఖర్చు చేసిన 12,000 కోట్ల ప్రజాధనం వృధాయేనని ఆరోపించారు. కేంద్ర జలసంఘ నిబంధనల ప్రకారమే కాళేశ్వరం నిర్మించినట్లు గత ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రానికి చెందిన సిడిఓ ఇచ్చిన వివరాల ప్రకారమే సిడబ్ల్యూఈసీ అనుమతులు ఇస్తోందని ఆయన వివరించారు. వారం రోజుల్లో ఆ సమాచారం వివరాలను అఫిడవిట్ రూపంలో అందించనున్నట్లు తెలిపారు వెదిరె శ్రీరామ్. సర్వే, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనకది ముందు వెనక జరిగింది. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా, తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా ఎన్డీఐసీ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది, 1 నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన కండక్టర్పై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లోని సెక్షన్ 75 కింద కేసు నమోదైంది. హైదరాబాద్ ఫరూక్ నగర్ డిపోకు చెందిన ఓ కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఓ యువతి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత కండక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోతాయంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది, బీఆర్ఎస్ బలహీనపడుతోందన్నారు. దీంతో ఎవరికి మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2008, 2009లో ఎంఐఎం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసినట్లు ఎంపీ పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని చెప్పామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, రాష్ట్రం అభివృద్ధి చెందింది, కానీ కొన్ని లోపాలున్నాయి. ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తున్నారా లేదా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందా? ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉందన్నారు ఓవైసీ. 2008-9 में हमारी पार्टी ने प्रणब मुखर्जी कमेटी को लिखकर दिया था कि तेलंगाना में नाइंसाफी जरूर हो रही है, तेलंगाना अंडर डेवलप्ड है, मगर हमने इस बात को कहा था अगर आप स्टेट बनाएंगे तो यहाँ पर बीजेपी मजबूत होगी। अब तेलंगाना बन गया, तेलंगाना डेवलप भी हुआ, तेलंगाना में अभी भी कमजोरियां हैं, मगर सवाल ये पैदा होता है कि क्या टीआरएस बीजेपी से मर्ज होगी या टीआरएस बीजेपी से अलायंस करेगी? मगर सच कौन साबित हो रहा है इसमें? ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో డీజీపీ సమావేశమయ్యారు. పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన చెప్పారు. సిపిలు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, తాను త్వరలోనే జిల్లాల వారీగా పర్యటిస్తానన్నారు. హిస్టరీ షీట్ల సమీక్ష, ఆయుధాల లైసెన్సుల జారీ, శాంతి భద్రతలపై ఈ సందర్భంగా డీజీపీ సూచనలు చేశారు. సీఎం దార్శనికతకు అనుగుణంగా డ్రగ్స్ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో పర్యటించిన ఆయన ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను ఆలయ ఈవో ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరవింద్ బాబు కోరారు. ఏకాదశి పండుగకు ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గుడి మీద మరి వాటర్ సప్లై కానీ, శానిటైజేషన్ కానీ, ఆహార పదార్థాలు, ఫుడ్ సప్లై ఇన్ని కూడా దగ్గర నుండి చూస్తున్నాము. మరి భక్తులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, స్వామివారిని దర్శించుకొని మరి చక్కటి ఆశీస్సులు పొందమని చెప్పి తెలియజేస్తున్నాము. 2024-25కు సంబంధించి పూర్తి బడ్జెట్ రూపకల్పన తుది దశను సూచించేలా కేంద్రం హల్వా వేడుకను నిర్వహించింది. నార్త్ బ్లాక్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యదర్శులతో పాటు బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో పాల్గొన్న అధికారులు వేడుక జరుపుకున్నారు. బడ్జెట్ తయారీ, లాకిన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఏటా హల్వా వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఓ కడాయిలో వండిన హల్వాను ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు అందిస్తారు. హల్వా వేడుక జరిగిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు ఎవరిని ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపౌండ్ విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ బృందమంతా బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రకృతి సేద్యం చేస్తూ వందల మందిని సాగుబాట పట్టించిన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురానికి చెందిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను పోర్చుగల్ దేశ గుల్బెంకియాన్ అవార్డు వరించింది. పోర్చుగల్ వెళ్లి పురస్కారం అందుకున్న నాగేంద్రమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం విధానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని నాగేంద్రమ్మ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి చేయూతనివ్వాలని కోరారు. పెన్సిల్వేనియాలో 2 రోజుల కింద కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి బయటకొచ్చారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. కాల్పుల్లో గాయపడిన కుడి చెవికి కట్టుతో ట్రంప్ కనిపించారు. సదస్సు జరుగుతోన్న గదిలోకి స్క్రీన్పై తొలుత ట్రంప్ కనిపించగానే సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. ఆయన పేరుతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ అనుకూలంగా నినాదాలు చేశారు. సదస్సులోకి ట్రంప్ ప్రవేశించగానే గాడ్ బ్లెస్ ద యుఎస్ఏ అని గాయకుడు లీ గ్రీన్వుడ్ ఆలపించారు. ఆయన ఆ పాట వింటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అనంతరం వి లవ్ ట్రంప్ అనే నినాదాలతో సదస్సు ప్రాంగణమంతా మార్మోగింది. మద్దతుదారుల అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.